ఈనాడు దినపత్రిక ఇవాల్టి పత్రిక ఇది. ఇవాల్టి పత్రికలో ఈనాడు పత్రిక మొత్తం చదవాల్సిన పని లేదు. ఈనాడు పత్రికను మొత్తం చదివింది చాట్ జీపీటీ. చదివి ఇందులో ఏముందో ఇగో ఇక్కడ ఇచ్చేసింది. ఈ పత్రిక ఏం చేస్తూ ఉంది, ఈ పత్రిక కథ సరే లోపల పేజీలలో వాళ్ళు ఏం రాసుకొచ్చారు అనేది మళ్ళీ మీకు సుదర్శన్ గారు వివరిస్తారు. కానీ ఈ చాట్ జీపీటీ ఏం చేసిందంటే దీన్ని మొత్తం చదివింది క్లియర్గా. చదివేసి ఈనాడు పత్రికను చదివేసి ఇందులో ఉన్నటువంటి అసలైన కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. ఈనాడు దినపత్రికలో ఏం చెప్పింది, ఈనాడు దినపత్రిక అగ్రకుల అర్బన్ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసిందట. ఇవాళ అగ్రకులాల మీద అర్బన్ మిడిల్ క్లాస్ల మీద ఫోకస్ చేసిందట ఇవాళ ఈనాడు పత్రిక. సో ప్రధాన అంశాలు ఏం తీసుకుంది ఈనాడు పత్రిక అంటే నగర సమస్యలు తీసుకుందట. ప్రధాన అంశాలు నగర సమస్యలు, హైదరాబాద్ పట్టణాలలో లేకపోతే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసిందట. ఎందుకు ఫోకస్ చేసింది సమస్యల మీద అంటే ఈ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి, ఏది లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేసింది. ఇక రెండోది దేని మీద ప్రాధాన్యత ఇచ్చిందంటే బిజినెస్, రియల్ ఎస్టేటు, విద్య. ఈ మూడింటి మీద ఇచ్చింది. బిజినెస్కు ప్రాధాన్యత ఇచ్చింది, రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇచ్చింది, తర్వాత విద్య ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చెప్పేటువంటి విద్య ఈ విదేశీ విద్య ఈ కోర్సు ఇవే ఉంటాయి, మన విద్య అనుకునేది కాదు. ఇక ప్రభుత్వాన్ని పత్రికలు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాలి, ప్రతిపక్ష పాత్రలో ఉండాలి, ప్రభుత్వం చేసే తప్పొప్పులను ఎత్తి చూపాలి, ప్రభుత్వం సరి చేసుకుంటట్టు చేయాలి. ఇది పత్రికల సహజ లక్షణం, ఉండాల్సినటువంటి లక్షణం. కానీ ఈనాడు పత్రిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే పరిపాలనపై విమర్శలు ఉన్నాయి కానీ సాఫ్ట్ టోన్గా, మెల్లగా, సాఫ్ట్గా